ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గర్డ్ ని కొంత ఇనిషియల్ స్టేజెస్ లో ప్రివెంట్ చేయడానికి లైఫ్ స్టైల్ రివర్సల్ ఒకటి, రెండోది కొంతకాలం పాటు యాంటాసిడ్స్ వాడడం ఒకటి, అండ్ అలాగే మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్కలైన్ డైట్స్, అంటే కొంచెం యాసిడోసిస్ బాడీ తగ్గించడం అని అంటారు కదా, ఇవన్నీ హెల్ప్ అవుతాయా కొంతవరకైనా? డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. నేను చెప్తున్నాను, ఐ యూస్ టు బి 75 to 76 kgs. వెన్ ఐ కమ్ డౌన్ టు 70, అంతకుముందు మీరు నమ్మరు కానీ 5 years కంటిన్యూస్గా యాంటాసిడ్స్ వేసుకోవాల్సి వచ్చేది. బికాజ్ జనరల్ సర్జరీ చదువుతున్నప్పుడు, సూపర్ స్పెషాలిటీ చదువుతున్నప్పుడు చాలా వర్క్ స్ట్రెస్ ఎంత ఉండడము, డైట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎక్సర్సైజ్ చేసేంత టైం ఉండదు మాకు. ఒక్కోసారి 2-3 days డ్యూటీలో ఉంటాం. సో వాటి వల్ల నేను ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్, కానీ 75 వరకు ఉండేది. జస్ట్ 5 kgs లాస్తో 70 kgs రావడంతో ఇప్పుడు నాకు అసలు అవసరమే ఉండదండి. చాలా గ్రేట్ సార్. ఎందుకంటే డాక్టర్ విమలాకర్ గారు, అజిటేషన్గా ఉంటుంది మైండ్, బాడీ కొంచెం హెవీ వెయిట్ ఉన్నా అండ్ ఇలాగ అసిడిటీ బాగా ఉంటే మనకు తెలియకుండా చికాకు, రెస్ట్లెస్నెస్, తలనొప్పి వస్తుంది చాలామందికి తలనొప్పి వస్తుంది, థ్రోట్ క్లియరెన్స్ చేస్తుంటారు, నైట్లో పడుకున్నప్పుడు నిద్రలో వేస్తారు. అండ్ అందుకే నేను చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇవన్నీ తినకుండా ఉండడం ఒకటి, ఆఫ్ స్టమక్ తినడం మేడం. నేను చెప్పాను కదా బెలూన్ థియరీ, ఆఫ్ స్టమక్ తినడం, అండ్ నైట్ 7 o'clock లోపు తినేసేయడం. తిన్నాక మినిమం 1/2 hour to 45 minutes కొంచెం వాక్ చేయడం. మనం ఎంత నడిస్తే మన పేగులు అంత కదులుతాయి. సింపుల్ ఫండా. ఇఫ్ యూ వాక్ యువర్ ఇంటెస్టైన్ విల్ వాక్. ఇఫ్ ఇట్ వాక్స్ ఫార్వర్డ్ మోషన్, లైఫ్ అంతా ఫార్వర్డ్ మోషనే అండి. రిట్రోస్పెక్షన్ ఉండాలి, కానీ ఫార్వర్డ్ మోషన్తోనే, అంటే హ్యూమన్ ఎవల్యూషన్ జరిగింది, ఎనీ నేచర్లో జరిగింది. సో ఆ ఫార్వర్డ్ మోషన్ అనేది ఉండాలి అని అంటే మనం నడవాలి ఫస్ట్. మనం నడిస్తే మన పేగులు నడుస్తాయి. రైట్.